వెనక్కి పోవాలా? మీరు ముందుకు వచ్చి నేను రానురా. సరే వస్తాను, వెనక్కి పోతాం. మీరు వెనక్కి పోవాలా? మీరు బాగా వెనక్కి పోతే చెప్పాలి చెప్పాలి గోవిందా 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 చెప్పాలి 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 గోవిందా 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 చెప్పాలి 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 గోవిందా గోవిందా చెప్పాలి 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 వైఎస్ఆర్ కౌన్సిల్ మెంబర్లు వైఎస్ఆర్ కౌన్సిల్ మెంబర్ ఎవరితో పెట్టుకుంటున్నారో ఒళ్ళు మీద భయం లేకుండా, కనీసం స్వామి అంటే భక్తి లేకుండా, అసలు ఇవన్నీ మాట్లాడే ముందర అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది, ఒక మసీద్ లాంటిది, ఒక చర్చ్ లాంటిది. అన్ని కుల మతాల వాళ్ళు ఎవరైతే ప్రజలు నమ్ముతారో మా కోట్లు వేసిన తర్వాత దేవాలయానికి వెళ్ళి ప్రజల తరపున పోరాడి వాళ్ళ బాధలు తీర్చేదానికి ఒక ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన దేవాలయం. మీకు తెలుసో తెలియదో, అసెంబ్లీ లోపల ఎక్కడ కూడా స్వామివారి పటాలు అవి ఉండవు. గాంధీ గారి బొమ్మ ఉంటుంది, మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ రూమ్లలో సీఎం గారి బొమ్మ కావచ్చు, పవన్ కళ్యాణ్ బొమ్మ కావచ్చు, 2 బొమ్మలు, సీఎం డిప్యూటీ సీఎం బొమ్మలు లోపల ఉంటాయి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి భగవంతుడు కానీ అటు మనకు సంబంధించిన ఏ దేవుళ్ళు కానీ ఉండదు. అట్లాంటిది నిన్న కౌన్సిల్లో పిచ్చి పట్టినట్టు వెరి పట్టినట్టు స్వామివారితోనే పరాచకాలు. అంటే నేను ఎక్కువ స్వామి ఎక్కువ అన్నట్టు వాళ్ళు నిన్న స్వామివారి ప్లే కార్డు చేసుకొని చెప్పులు వేసుకొని రావడం ఏదని అడుగుతా ఉన్నా నేను. నిస్సిగ్గుగా అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా బుకాయిస్తారు. మేము చెప్పులు వేసుకోలేదు, మేము స్వామివారి భక్తిస్తాం. నువ్వు నమ్మ కౌన్సిల్లో పేపర్ అటు పడేసినాయండి, కింద కూడా పడిపోయింది కింద స్వామివారి పేపర్. ఎందుకు రాజీనామా చేసే తీరాల్సింది. మేము చెప్పులు వేసుకోలేదు, మేము లోపలి అట్ట మాట్లాడాడు కదా. తప్పకుండా ఈ మాధవ్ అండ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మూకబడిగా రాజీనామా చేసేదానికి మేము డిమాండ్ చేస్తాడు. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి పార్టీ తరఫున. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు లేనిది ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? వీళ్ళందరూ ఏ రకంగా ఎందుకు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. మొన్నటికి మొన్న బోలేబాబాకి అదైన తర్వాత అదేదో జరిగింది, అంతా కూడా లడ్లో కెమికల్స్ ఉన్నాయని అంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దానికి ఏం లేదో బుకాయిస్తారు. అంటే ఎదురు దాడి, ఏం మాట్లాడినా గట్టిగా మాట్లాడే ఎదురు దాడి చేస్తే డైవర్షన్ పాలిటిక్స్. జరిగిన తప్పు ఒప్పుకోరు. ఈరోజు మేము వచ్చి బేర్ ఫుట్గా అంటే చెప్పులు లేకుండా 2 కిలోమీటర్లు నడిచి స్వామివారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని ఇంకనన్నా వైసీపీ ఎవరైతే కోవట్లు ఉన్నారో వాళ్ళకి బుద్ధియాలి స్వామి అని చెప్పి అటు శివుడిని ఇటు వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్న చూస్తే కాళహస్తిలో 2020 నుంచి 22 వరకు 24 వరకు క్షమించారు 24 వరకు ఎవడైతే ఆ డోలేబాబు వేస్తున్నాడో అతనే ఇక్కడ కాణిపాకం అంతా కూడా సప్లై చేస్తున్నాడు.
మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఏమడుగుతున్నానంటే, ఒక్క లడ్డులోనే ఇంత పెద్ద స్కామ్ జరుగుంటే జుట్టులో ఎంత స్కామ్ జరుగుంటుంది, షాళ్ళల్లో ఏం స్కామ్ జరుగుంటుంది, ఆడపెట్టే భోజనాల స్కామ్ ఏం జరుగుంటుంది. ఇలాంటివి ఎన్నో స్కామ్స్ వీళ్ళు 100% చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అన్న లోకేష్ అన్న గారిని నేను వాళ్ళని కాల్లో పెట్టుకొని అడుగుతున్నా. ఎందుకంటే దయచేసి ఇంకా కూడా చాలా జరిగి ఉన్నాయి. మీరు కానీ ఇదే రకంగా చేసుకుంటా పోతే మీకు మాత్రం దేహశుద్ధి మాత్రం తప్పదు. ఓపెన్గా చెప్తాను, దేహశుద్ధి తప్పదు. ఎవడు చేసిన పాపానాలు పోతాం అనుకునేవు. స్వామి శిక్షిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలు మేము మాత్రం డెఫినెట్గా శిక్షిస్తాం. దేహశుద్ధి చేస్తాం. మీ అందరికి బీ కేర్ఫుల్. ఏమనుకుంటున్నారా మీరు? స్వామితో మీరు పరాచకలు ఆడతారా? మెత్త ఆయన పేరింది బోత్స. ఆయన మరి ఏం మాట్లాడో ఆయనకి అర్థం కాదు. బ్లా 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 మాట్లాడతాడు. సీనియర్ లీడరు, గౌరవం ఇవ్వాలి. కానీ నువ్వు గౌరవం చేసే పనులు చేయటం లేదే. ఎంత చీజును పెట్టుకొని గీయని చూపిస్తాడు. ఏది వీళ్ళకి కనీసం ఈ సోషల్ మీడియా వాళ్ళని అడగండి అయ్యా. డబ్బు పెట్టుకొని సోషల్ మీడియాని అడిగి ఎట్లా మాడాలా, ఏం చేయాలా, స్వామివారిని లోపల తీసుకోకూడదు, ఏమేం చేయాలని కనీసం. మళ్ళీ బాబుగారు కొబ్బరిగా కొట్టేటప్పుడు నిన్న సాక్షి టీవీలో చూసిన మారుస్తామంటే కనిపించింది. ఆ స్థాయిలో, ఒక సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో ఉండి, ఒక మంత్రి స్థాయిలో ఉండి మేమందరం కలిసి ఎట్టెట్ట తిరుగుతున్నామో ఎట్టెట్టున్నామో, ఒక తల్లి కడుపు పుట్టకపోయినా అంత దగ్గరగా ఉంటాం నేను రాము. అట్టనే మా ఇంట్లో రిషి అన్న కూడా బాగా సొంత చెల్లెలా చూసుకుంటాడు. అంత ఇష్టంగా మా ఫ్యామిలీతో ఉంటాడు, మా అమ్మతో కావచ్చు, మాతో కావచ్చు. ఈరోజు కాళహస్తి టెంపుల్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన నిజంగానే గొప్ప మాట చెప్పాడు. వచ్చిన తర్వాత ఈ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో తిరుపతికి, కువైత్కి కావచ్చు, ఎమిరాతీ కావచ్చు, లేకుంటే సింగపూర్ కావచ్చు, ఈ 3-4 చోట్ల ఇమీడియట్గా వచ్చే 6 నెలల లోపల ఫ్లైట్ శాంక్షన్ చేసి ఇక్కడి నుంచి